వెల్కమ్ టు టీవీ24 న్యూస్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని చెన్నూరు రోడ్డు, బైపాస్ రోడ్డు వ్యాపారస్తులు అందరూ కలిసి మాస్టర్ ప్లాన్ మాకు వద్దు అంటూ కమిషనర్కు అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ ప్రభుత్వం వారు ఈ మాస్టర్ ప్లాన్ను ఎత్తివేసి ముందుగా ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ప్రణాళిక సిద్ధం చేసి నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. దేనివల్ల అయితే ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందో ముందు వాటిపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై బుచ్చి నగర కమిషనర్ సానుకూలంగా స్పందించి పై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కార మార్గాలు చూస్తామన్నారన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు రోడ్డు, బైపాస్ రోడ్డు వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ24 న్యూస్ ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ24 న్యూస్. మీ అంగడి ముందు పడినేనికి మార్కెట్ ఓపెన్ చేస్తున్నాం, త్వరలో మార్కెట్ దగ్గర పెట్టుకుంటారు. మార్కెట్లో షాప్ ఇస్తాం, మీకు ఇచ్చే డబ్బులు కంటే 30%కి మేము షాప్ ఇస్తాం. మార్కెట్లో పర్మనెంట్ స్ట్రక్చరు, విత్ షెల్టర్, ఎలక్ట్రికల్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అక్కడికి పంపించేస్తాం. మీరు వాళ్ళకి మీ ముందు బండి పెట్టుకున్న దానికి మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఆటో కూడా ఆ బండికి ముందు ఆటో ఆపుతాడు, ఇంకోటి ఇటుపక్క బండి పెట్టిన ఇటుపక్క ఆటో పెట్టాడు. ఇవన్నీ సమస్యలు, మీ వల్ల కూడా సమస్యలు వస్తాయి. మీరు ఆటో ఆ బండిని పెట్టి మా అంగడి ముందు బండి పెట్టద్దు, నా అంగడికి వచ్చి నా అంగట్లో నా వస్తువులు కొనుక్కుంటారు. నేను వ్యాపారం చేసుకున్నాను, వాడు ఇచ్చే చిల్లరకి మీరు ఆశపడితే ఏమవుతుంది, ఇట్లా సమస్య పెరుగుతాం. మీరు కూడా చైతన్యం రావాలండి. పార్కింగ్ ఇస్తాము, ఆ లైన్లో ఆటో పోవాలి, ఆటో స్టేజ్ ఇవ్వకూడదు, ఆటో వచ్చినా వెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం చర్చించి, మీతో కూడా చర్చించి మనందరూ కూర్చోబెట్టిగా మాట్లాడుకోవాలి. ఇవన్నీ కూడా సమస్య పరిష్కరిస్తాం. వచ్చే మాస్టర్ ప్లాన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మీరు అభ్యంతరం జరుగుతారు, దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మేము కరెక్షన్కి వెళ్తాము. ఇప్పుడు మీరు అన్న అది నిలబడుకోవడం, ఫోటోలు తీసుకోవడం ఒకరు ఇచ్చారు కదా, ఆయన ఊరికే చేస్తాం. పట్టుకోవా కదా కింద బుచ్చిరెడ్డిపాలెం యొక్క మాస్టర్ ప్లాన్ విషయంలో చెన్నూరు రోడ్డు, బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి నిర్వాసితులు, వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు కమిషనర్ గారిని కలవడం జరిగింది. వారు చెప్పిన దాంట్లో అందరి యొక్క ఆలోచన సారాంశం కూడా ఏమిటి అంటే, బుచ్చిరెడ్డిపాలెంలో కేవలం రోడ్లు వైడన్ చేయడం కాదు, బుచ్చిరెడ్డిపాలెంకి బైపాస్ రోడ్డు కావాలనేది అందరి యొక్క ఏకాభిప్రాయం. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. ఈ బైపాస్కి సంబంధించి గతంలో కూడా ఒక డిపిఆర్ చేయడం జరిగింది, సర్వే చేయడం జరిగింది. అయితే ఆ సర్వే శాస్త్రబద్ధంగా కాకుండా కేవలం బుచ్చిరెడ్డిపాలెం ఊరు ఆనుకుని మళ్ళీ రెసిడెన్షియల్ లొకాలిటీలో పోయే విధంగానే ఒక సర్వే జరిగింది. ఆ సర్వే రైతుల యొక్క అభ్యంతరంతో అది ఆగిపోయింది. ఇక్కడ సర్వే చేసేటప్పుడు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, రాబోయేటువంటి ఒక 50 ఏళ్ళు, 100 ఏళ్ళను దృష్టిలో పెట్టుకొని బుచ్చిరెడ్డిపాలెం జనావాసానికి కాస్త దూరంగా ఉండేటట్టు, బాగా విస్తృతంగా ఉండేటట్టు, బాగా వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కోసంగా సర్వే చేయాలి. రైతులను కూడా కూర్చోబెట్టాలి, వాళ్ళకి తగినంత పరిహారం ఇవ్వాలి. అందరిని కూడా తృప్తిపరిచి అందరి యొక్క ఆమోదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. అట్లాగే ఇక్కడ ఈ ఎంకరేజ్మెంట్ల విషయం కూడా ప్రస్తావన వచ్చింది. వీటిల్లో ఈ షాప్ డెవలపర్స్, ఎవరైతే షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ ముందు ఉండేటువంటి ఈ ఎంకరేజ్మెంట్స్, బళ్ళు విషయాన్ని ప్రస్తావించారు కమిషనర్ గారు. మా అందరి యొక్క వినపం ఏంటంటే, ప్రభుత్వం గట్టి చర్య తీసుకుంటే ఏ ఓనర్ కూడా అక్కడ షాప్ పెట్టించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా ప్రభుత్వం ఉదాసీనంగా పోయేటప్పుడు ఏ షాపు యజమాని కూడా వాళ్ళని ధిక్కరించి అక్కడ పెట్టనీయకుండా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి అధికారులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని చట్టాన్ని సరిగా కానీ ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఈ ఎంకరేజ్మెంట్లు కొద్ది రోజులు ప్రయోగాత్మకంగా ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు నిలవటం కానీ, ఈ బైపాస్ రోడ్డు సర్వే కానీ, ఈ రోడ్లలో ఉండేటువంటి ఎంకరేజ్మెంట్లు కానీ ప్రభుత్వము, మున్సిపల్ అధికారులు, పోలీసు, రెవెన్యూ అందరూ కూడా చిత్తశుద్ధితో అమలు చేసినట్లయితే వ్యాపారస్తులందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఖచ్చితంగా ఈ అన్నిటికి కూడా పరిష్కారం దొరుకుతుంది, గ్రామం సుభిక్షంగా ఉంటుంది.